30 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తే 35 years నుంచి మనకి నడవడం కష్టమైనా కానీ అందరిని ఏదో స్టిమ్యులేట్ చేసి అందరిని మొత్తం సమాజాన్ని అంతటిని ఎక్కడో చూడాలి, వాళ్ళందరూ చక్కగా ఉండాలనే భావంతో ఉండి ఏదో కొత్త కొత్త విషయాలన్నీ తీసుకుని వచ్చి అందరికీ చెప్తూ ఉంటారు. ఇది నిజంగా అందరూ నిజంగా మెచ్చుకోదగ్గరే. ఇంకేదంటే ఎవరైనా సరే ఆ ట్రిపుల్టీ ఉన్నట్టయితే ఎప్పటికీ ఈ పార్టీ ఇంట్లో కూర్చుని ఏదో చేస్తా కూర్చుంటారు. అట్లా కాకుండా తన పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ మరి సమాజంలో ఖచ్చితంగా సమాజాన్ని పైకి తీసుకురావాలని మంచి ఉద్దేశంతో ఆలోచిస్తూ ప్రతి పత్రిక కానీ లేకపోతే బుక్స్ కానీ అన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విశేషం. సో అందుకు నిజంగానే నేను అభినందిస్తున్నాను. ఈరోజు అంతేకాకుండా పిల్లలందరూ బాగుండాలి అంటే లో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఖచ్చితంగా ఒక మోటార్ ఉన్నటువంటి సైకిల్ మీద తిరగాలనే భావంతో ఈరోజు ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్ తీసుకుని వచ్చి చేరటం అనేది మనందరం మెచ్చుకోదగ్గరే. ఇవాళ మోటార్ సైకిల్ కొనాలన్నా 1,50,000 దాకా మోటార్ సైకిల్ ఎవరో కొనలేవు. సెల్ ఫోన్ కూడా 30,000 ఉంది సార్. అట్లా కాకుండా 30,000 నుంచి 50,000 లోపల వచ్చేటువంటి బ్యాటరీ సైకిల్ మరి పర్యావరణానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు చాలా కంట్రీస్ లో కూడా బహుశా ఈవెన్ యూకేలో కూడా రేపు 30 వచ్చేటప్పటికి ఒక్కళ్ళు కూడా పెట్రోల్ ఉన్న కార్లు వాడకూడదని ఆల్రెడీ ఇచ్చేసేవాళ్ళు. అప్పటికి ఖచ్చితంగా అన్ని కార్లు పెట్రోల్ లేకుండా బ్యాటరీస్తో రావాలి. సో అట్లాగా అది ఇప్పుడే తీసుకుని ఒక లో మిడిల్ క్లాస్ కూడా పనికొచ్చేటట్టు సైకిల్ తీసుకురావటం నేను నిజంగా అభినందిస్తున్నాను. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఎక్కడో హర్యానాలో ఉండేవాళ్ళు ఎలా పట్టేవాళ్ళు, ఎలా తీసుకొచ్చేవాళ్ళు, మరి ఈ పాట అన్ని కష్టం అంటే మొత్తానికి ఆయనకి సంకల్పం ఉంటే మంచిది ఏదైనా ఖచ్చితంగా చేసి పెట్టాల్సింది. నేను ఇప్పుడు భగవంతుడు ఆ రకంగా ఆయన దీవించినందుకు నేను భగవంతుని మనసారా నమస్కరిస్తూ మరి పెద్దలందరూ ఆశీస్సులతో అలాగే జోగి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ అందరికీ పనికొచ్చి తనకి పనికి రావాలి, ముందు తన బిజినెస్కి అలాగే పాలకొల్లు ప్రజలందరికీ పనికి రావాలి, పాలకొల్లు చుట్టుపక్కల మా ప్రజలందరూ కొనుక్కోవడానికి అవకాశం కోరుకుంటూ అది ఈ వ్యాపారం బాగా అభివృద్ధి కావాలని నేను కోరుకుంటున్నాను.